రెజీనా కసాండ్రా. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన నటనతో అందంతో ప్రేక్షకులనుక కవ్వించింది. నటి రెజీనా కసాండ్రా డిసెంబర్ 1993న చెన్నైలో జన్మించింది. 9 సంవత్సరాల వయస్సులో ఆమె పిల్లల టీవీ ఛానల్లో యాంకర్గా తన కెరీర్ ప్రారంభించింది. ఆమె ముద్దుముద్దు మాటలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. 14 సంవత్సరాల వయస్సులో నటి రెజీనా కసాండ్రా నటుడు ప్రసన్న, లైలా జంటగా నటించిన తమిళ చిత్రం కంద నాన్మూలో లైలా చెల్లెలుగా నటించింది. ఆ తర్వాత 2012లో తెలుగులో శివ మనసులో శృతి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది రెజీనా కసాండ్రా. ఈ చిత్రంలో తన నటనకు సైమా ఉత్తమ తొలినటి అవార్డును గెలుచుకుంది. 2019లో ఏక్ లత్కీకో దేకాదో సినిమాతో హిందీలో అడుగుపెట్టింది. ఇలా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. తమిళంలో పెద్దగా విజయం సాధించకపోయినా తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా రెజీనా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రెజీనా ఇటీవలే అజిత్ సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా శివకార్తికేయన్ గురించి మాట్లాడుతూ రెజీనా ఆసక్తికర కామెంట్స్ చేశారు. కేడీ బిల్లా. కిల్లాడి రంగా సినిమాలో నేను శివకార్తికేయన్ కలిసి నటించాం. ఈ సినిమా విడుదలై 12 ఏళ్లు అయ్యింది. అయితే శివకార్తికేయన్ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఆయనలో ఎలాంటి మార్పు లేదు. శివకార్తికేయన్ను అప్పుడు చూసినప్పుడు ఇంత పెద్ద హీరో అవుతాడని అనుకోలేదు. ఎందుకంటే సినిమా రంగం అనేది చాలా కష్టంతో కూడింది. అయినా శివకార్తికేయన్ ఇంత పెద్ద స్టార్ ఎలా అయ్యారో, ఏం చేశారో నాకు తెలీదు అని అన్నారు రెజీనా. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.